హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు వచ్చి నేను ఈ వీడియోలో పనస గింజలతో చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా ఎప్పుడు మనము పనస తొనలు తిని గింజలు పడేస్తూ ఉంటాం. ఇందులో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ ఈరోజు వీడియో చూసేద్దాము. ముందుగా పనస గింజలని అన్నిటిని తీసుకొని చక్కగా వాటి పైన ఉన్న తెల్లని పొట్టు తీసేసుకోవాలి. ఆ పొట్టు తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ టైం కేటాయించి మొత్తం నీట్గా తీసేసుకోవాలి. అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు ఆ తెల్ల లేయర్గా ఉన్న ఆ పొట్టు మొత్తాన్ని తీసేసి మిగతావన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొటాటో చిప్స్ కోసం స్లైసర్ వాడతాం కదా, స్లైస్ చేసుకోవడానికి అదే స్లైసర్ తీసుకొని వీటిని కూడా చిన్న చిన్నగా స్లైస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి కనుక కొంచెం గట్టిగా అంటే స్లైసెస్ లాగా వస్తాయి. అలాగే స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకుంటూ ఉండగా ఒక బౌల్లో కొంచెం 1 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఆయిల్ వేడయి ఉంటుంది. వాటిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అన్నిటిని తీసుకొని వేడైన నూనెలో వేసి ఫ్రై చేసుకోవడమే. ఇవి పొటాటో చిప్స్ లాగా ఒకటికొకటి అంటుకోదు. వీటిలో గింజలు కనుక వాటర్ కంటెంట్ ఉండదు. సో వీటిని చూసుకుంటూ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా, అంటే మరీ గోల్డెన్ కలర్ రాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు వాటర్ వేసి అది 1 స్పూన్ వేసి బాగా కలిపి పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇలా వద్దు ఆయిల్ పాడైపోతుంది అనుకున్న వాళ్ళు నార్మల్గా ఫ్రై చేసుకొని బయటికి తీసేసుకున్నాక కొంచెం ఉప్పు కారం కలిపి అలా కూడా తినచ్చు. అలాగే ఈ పనస గింజలని చాలా రకాలుగా తింటారు. ఒకటి కర్రీ చేసుకొని అది కూడా వీడియో చేసి పెడతాను. పనస గింజల్లో పోషకాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నాను కదా, ఇందులో వచ్చేసి ఎక్కువగా ఫైబర్ మనకి లభిస్తుంది. అలాగే మన జీర్ణక్రియని అండ్ మన గట్ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. పనస గింజల్లో ఎక్కువగా విటమిన్ బి, ఐరన్ పుష్కలంగా దొరుకుతాయి. నెక్స్ట్ టైం పనస తొనలు తెచ్చుకున్నప్పుడు వాటిలోని గింజలు పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేసి కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది.